అమెరికాలోని మోస్ట్ ఫేమస్ న్యూయార్క్ మాడిసన్ స్క్వేర్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగించబోతున్నారనే న్యూస్ బయటికి రాగానే ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది. ఆగస్ట్ 29న మ్యాన్హాటన్లో జరగనున్న ఈ ఈవెంట్పై ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో ఫుల్ కాంట్రవర్సీ రగులుతుంది. అసలు ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం న్యూయార్క్ సిటీ మేయర్ అయిన భారత సంతతికి చెందిన జొహ్రాన్ మమ్దాని నేరుగా రంగంలోకి దిగారు. ఈ ఈవెంట్కు తన మద్దతు లేదని ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. ప్రవాస భారతీయులకు అమెరికన్ పొలిటికల్ వర్గాలకు ఇప్పుడిదో హాట్ టాపిక్ గా మారింది. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ పాల్గొనే ఈ ప్రోగ్రామ్ ను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు న్యూయార్క్ సిటీ మేయర్ జొహ్రాన్ మామ్టాని రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు. ఒక ప్రైవేట్ ఈవెంట్ ను రద్దు చేసే అధికారం సిటీ అడ్మినిస్ట్రేషన్ కు ఉందో లేదో తెలియదు కానీ ఈ ర్యాలీకి మాత్రం తన మద్దతు అస్సలు ఉండదని తేల్చి చెప్పేశారు. ఇంకా ఆయన ఏమన్నారో తెలుసా? ఈ సిటీ మేయర్ అయిన ఫస్ట్ ఇండియన్ అమెరికన్ గా నేను ఇక్కడ ఉన్నానని, తన తల్లి తరపు కుటుంబం అంతా ఇప్పటికీ భారతదేశంలోనే ఉంది. మా ఫ్యామిలీ నాకు నేర్పించిన, నేను చూస్తూ పెరిగిన ఇండియా ఒక లౌకిక గణతంత్ర రాజ్యం. అక్కడ ప్రతి ఒక్కరికి సమాన ప్రాధాన్యం ఉంటుంది. కానీ వివక్షపూరిత భావజాలం ఉన్న ఒక సంస్థ పెరగటం నన్ను తీవ్రంగా కలవరపెడుతుంది. జాతి, కులం, మతం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి సమానత్వాన్ని నమ్మే మేయర్గా నేను ఈ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆగస్ట్ 29న జరిగే ఈ సభను హిందూ అమెరికన్ సమాజాన్ని ఒకే ప్లాట్ఫామ్ పైకి తెచ్చే యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్స్ అని వెబ్సైట్లో తెలిపారు. అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్మెంట్ అండ్ డైలాగ్ అనే ఆర్గనైజేషన్ ఈ ఈవెంట్ ను హోస్ట్ చేస్తుంది. సంస్కృతి, విభిన్న మతాల మధ్య ఐక్యతను పెంపొందించేందుకే ఈ సభ అని మేనేజ్మెంట్ చెప్తుంది. అయితే మోహన్ భగవత్ చీఫ్ గెస్ట్ గా రావడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ తో పాటు పలు స్థానిక ఆర్గనైజేషన్లు ఈ సభపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ ని ఒక మిలిటెంట్ గ్రూప్ గా ప్రొజెక్ట్ చేసే విమర్శలు కూడా అక్కడ వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలన్నీ తప్పని ఆర్ఎస్ఎస్ వర్గాలు గట్టిగా తిప్పికొట్టాయి. తమది కేవలం ఒక హిందూ కేంద్రీకృత సాంస్కృతిక ఉద్యమమని, హిందువులందరినీ ఏకం చేస్తూ భారతదేశాన్ని ఉన్నత స్థాయికి చేర్చడమే తమ లక్ష్యమని క్లారిటీ ఇచ్చారు. అమెరికా, కెనడా, యూకే పర్యటనల ద్వారా భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాలను అండ్ వసుధైక కుటుంబం అనే యూనివర్సల్ ఐడియాని ప్రపంచానికి చాటి చెప్పడానికే మోహన్ భగవత్ ఈ టూర్స్ ప్లాన్ చేశారని ఆర్ఎస్ఎస్ ప్రకటించింది. ద్వేషపూరిత ఆరోపణలను ఖండిస్తూ మానవాల్ని ఏకం చేసే బంధాలను గుర్తించి పరస్పర గౌరవంతో ముందుకెళ్లాలనే సందేశాన్ని ఇస్తున్నామని పేర్కొంది. ఒకవైపు ఆర్ఎస్ఎస్ తమ పర్యటనను గ్లోబల్ కల్చరల్ కనెక్ట్ గా చెప్తుంటే, మరోవైపు న్యూయార్క్ సిటీ మేయర్ జొహ్రాన్ మమ్దాని లీడర్లు బహిరంగంగా వ్యతిరేకించడం ఈ వివాదాన్ని మరింత రాజేసింది. న్యూయార్క్ వీధుల్లో ఈ పొలిటికల్ అండ్ ఐడియాలజికల్ వార్ ఎంతవరకు వెళ్తుందో వెయిట్ చేయాలి.